ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లు చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ జిల్లాలో దొంగలు తమ చేతి వాటం చూపిస్తున్నటువంటి సందర్భాలు ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం. అయితే తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రాఘవరెడ్డి అనే ఒక రైతు కుటుంబంలో దొంగలు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేసి మరి వారి ఇంట్లో ఉన్నటువంటి నగదును దొంగలించారు. విషయంలోకి వెళ్తే హుజురాబాద్ పట్టణానికి చెందినటువంటి రాఘవరెడ్డి అతను ఒక వ్యవసాయ కుటుంబం. అటు వ్యవసాయం చేస్తూనే తను కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. తమ కూతురు అమెరికాలో ఉద్యోగం చేస్తుండేది. ఇటీవల కాలం కూడా తను కూడా హుజురాబాద్కి రావడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో రాఘవరెడ్డి, తన భార్య, అదేవిధంగా తన కూతురు ముగ్గురు ఇంట్లో ఉన్న సందర్భంలో అర్ధరాత్రి సమయంలో మోటార్ ఆన్ చేయడం జరిగింది బయట. అయితే ఆ మోటార్ నిండిందని చెప్పేసి చేద్దామని చెప్పేసి డోర్ తీయగానే ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. చొరబడి మరి మామూలు దొంగలు ఇంట్లో చొరబడి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ నిన్న మాత్రం కాస్త డిఫరెంట్గా దాడి చేయడం జరిగింది వారిపైన. ఆ ముగ్గురుపై కత్తులతో దాడి చేయగా వారి చేతులకు గాయాలు కావడం జరిగింది. అయితే ఇంట్లోకి చొరబడ్డాక సుమారు 70 తులాల బంగారం, అదేవిధంగా 7 లక్షల రూపాయల నగదు కూడా దొంగలించారు ఈ దొంగలు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు, దీనిపైన విచారిస్తున్న సందర్భాలు. మొత్తానికైతే ఈ దొంగలు మాత్రం కరీంనగర్ జిల్లాలో తమ చేతి వాటం చూపిస్తున్నారు. ఇటీవల కాలం కూడా మనం చాలా చూసాం. నిన్న అయితే హుజురాబాద్ లో జరిగినటువంటి ఈ ఘటన 70 తులాల బంగారం, అది కూడా 7 లక్షలు అపహరణ, అందులో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పైన దాడి చేయడంతో చాలా మంది స్థానికులు కూడా భయపడుతున్నటువంటి సందర్భం నెలకొంది. వాళ్ళు 11:30కి వచ్చారు. వచ్చి 11 గంటలకు వచ్చి మోటార్ వేసారు. మోటార్ వేస్తే ట్యాంకి నిండిందని బంద్ చేద్దామని మా వాళ్ళు వచ్చారు బయట. డోర్ కానే ఉండి వాళ్ళ లోపల వేసి లోపలికి వచ్చారు అమ్మ. ఇక మీరు పైసలు బంగారం ఇవ్వకుండా మేము చంపేస్తామని కత్తులు బట్టి మెడ కడ కత్తులు పెట్టి నన్ను కొడతాను వచ్చినప్పుడు నేను ఆపితే ఇక నాకు తెలియదు. ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చారు. ఇక పేరు చూస్తే గుర్తుపడతారు. ముగ్గురు గాయాలండి. 2 ఆడవాళ్ళు నేను, బిడ్డ ఉన్నాం, ఆ భార్య ఉంటుంది నేను. పైసలు బంగారం, పైసలు 7 లక్షలు, బంగారం 70 తులాలు లాగా చెప్పి వాళ్ళకి అడిగేది. ఎవరు ఎస్ఐ వచ్చింది, సిఐ వచ్చింది. ఇప్పుడు ఆయన 12-10 నిమిషాలకు ఫోన్ చేశారు. ఎవరికి 100 ఫోన్ చేశారు. వాళ్ళు 10 నిమిషాలలో వచ్చారు. మోటార్ వేసిండ్రు. మోటార్ వేస్తే ట్యాంకర్ ఎండిపోతుంది. ట్యాంకర్ ఎండిపోతుంటే మోటార్ బంద్ చేస్తానని మెల్లగా డోర్ తీస్తాను. నేను డోర్ తీస్తా అంటే తీసిన గంతే కథం డోర్ నెచ్చిండు. నన్ను లోపల వేసి ఒత్తిండు. నోరు తెరిస్తే చంపుతాను. ఈడ కత్తి పెట్టిండు మొదలు. ఈడ కత్తి పెట్టి నోరు మూసిండు. నోరు మూసి ఇక టవల్ తోటి గుంజి కట్టేసిండు.
మీరు ఏది ఇవ్వకుండా చంపేస్తానని అన్నాడు. పావు తక్కువ 12. ఇక గుర్తు మొగాలు చూస్తే ఏర్పాటు చేస్తాం. వేసుకున్నాడు, 2 వేసుకోలేదు, 3 వచ్చారు. బంగారం పోయినాయి, డబ్బులు పోయినాయి. బంగారం 8 తులాలు పోయినాయి, 7 లక్షల డబ్బులు పోయినాయి. మా ఫోన్లు గుంజుకున్నారు, మమ్మల్ని అంటే చంపేస్తామన్నారు. మా ఫోన్లు పోయేటప్పుడు బయట వేసిపోయినరు. నాది ఒక్కటి మెత్త కింద ఉండట్లా. వాళ్ళు పోయినాక లోపలికి డోర్ వేసి మేము పోలీసులకు ఫోన్ చేసినా ఎత్తలేదు. మా పెద్ద కొడుకు ఆయన ఉంటాడు, పెద్ద ఆయన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన తిరిగి కోడలికి చేసినాం, మళ్ళీ చిన్న కొడుకు చేసినాం. చిన్న కోడలు చేసినాక చిన్న కోడలు ఎత్తినాం వల్ల ఈ దొంగలు ఇట్లా వచ్చిండ్రని ఏడ్చుకుంటూ చెప్పంగానే అందరినీ అది ఫోన్లు చేసి పిలిచింది. మీరు బయటికి రాకుండ్రి, మిమ్మల్ని ఏమన్నా చేస్తారని అన్నాక మా కొడుకు కోడలు రాలే. అందరు ఫోన్లు చేసినాక అందరు బయటకు వచ్చారు, వెళ్ళిపోయారు. అప్పటికే వాళ్ళు భోగంగానే ఇచ్చేసినాం, 12:20కి ఇచ్చేసినాం. 100కి ఇక వాళ్ళంతా వెతుక్కిండ్రు. మమ్మల్ని బ్లడ్ అంతా వెళ్తుందని మమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోయారు.